మిత్రులు అడుగుతున్నారు, స్మోకింగ్, డ్రింకింగ్ వల్ల మగతనం మీద ఏమైనా ఎఫెక్ట్స్ ఉంటాయా? ఉంటాయి. మనం కొంతసేపు డ్రింకింగ్ గురించి మాట్లాడుకుందాం. తర్వాత స్మోకింగ్ వద్దాం. డ్రింక్స్ తీసుకోవడం వల్ల భయం పోతుంది. కనుక వాళ్ళు పర్ఫార్మెన్స్ మొదట్లో బాగానే చేస్తారు. అయితే రెగ్యులర్గా డ్రింక్స్ తీసుకోవడం వల్ల లివర్ చెడిపోయి దాంట్లోంచి రావాల్సినటువంటి ఎంజైమ్స్ అవి రాకుండా ఈ టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ తగ్గిపోయి వాళ్ళకు శృంగారంలో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. కనుక అప్పుడో ఇప్పుడో డ్రింక్స్ తీసుకుంటే పెద్ద నష్టం ఏమీ లేదు. బట్ రెగ్యులర్గా తీసుకుంటే మాత్రం శృంగారం మీద ఎఫెక్ట్స్ వస్తాయి. షేక్స్పియరు దాదాపు 1000 సంవత్సరాల క్రితమే వారు రాశారు, ఇట్ ఇంక్రీజెస్ ద డిజైర్ అండ్ టేక్స్ అవే ది పర్ఫార్మెన్స్ అని. డ్రింక్స్ వల్ల కోరికలు పెరుగుతాయి కానీ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంటుంది. మీరు ఎప్పుడైనా న్యూస్ పేపర్ చదువుతుంటే ప్రతి క్రైమ్ చేసే ముందు క్రిమినల్స్ వాళ్ళు డ్రింక్స్ తీసుకొని వెళ్ళి మర్డర్ చేశారనో రేప్ చేశారనో కనిపిస్తూ ఉంటుంది. ఏమిటి అంటే ఇన్హిబిషన్స్ తగ్గిపోతాయి డ్రింక్స్ తీసుకున్నప్పుడు. సోషల్ ఇన్హిబిషన్స్, నేను మర్డర్ చేస్తే నన్ను పోలీసులు కొడతారు, నా పిల్లలు అనాథలవుతారు, నేను జైలుకి వెళ్తాను, నన్ను చంపేస్తారు, నన్ను ఉరిదీస్తారు అన్న భయం ఉండదు. సో వాడికి ఆ విచక్షణ జ్ఞానం కోల్పోతాడు డ్రింక్స్ తీసుకున్నప్పుడు. అందుకని వాడు ఆ క్రైమ్ చేయడానికి వెనుకాడు. సో యూజువల్గా క్రైమ్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ డ్రింక్స్. ఇకపోతే స్మోకింగ్ వద్దాం. స్మోకింగ్ వల్ల రక్తనాళాలు డ్యామేజ్ అయిపోయి, ఈ స్మోకింగ్ ఒక్క మనుషులకు మాత్రమే ఉన్న జబ్బు. ఏ పశువు ఏ పక్షి స్మోక్ చేయదు, మనుషులు మాత్రమే స్మోక్ చేస్తారు. ఈ మనుషులు కూడా అప్పుడప్పుడు జూలకు అక్కడ వెళ్ళి ఆ గెరిల్లాలకు వాటికి అప్పుడప్పుడు సిగరెట్స్ ఇచ్చి వాటికి కూడా నాశనం చేస్తూ ఉంటారు. సిగరెట్ తాగడం వల్ల లేదా బీడీ తాగడం వల్ల లేదా తంబాకు నమలడం వల్ల దాని ఎఫెక్ట్స్ రక్తనాళాల మీద ఉంటాయి. ఈ రక్తనాళాలు కుంచుకుపోయి చిన్నగా అయిపోయి టిష్యూకు కావాల్సినటువంటి రక్తం అందదు. కనుకనే హార్ట్ అటాక్ వచ్చే వాళ్ళలో చాలామంది స్మోకర్సే ఉంటారు. స్మోకింగ్ వల్ల కోరికలకి ఏమీ ఇబ్బంది ఉండదు కానీ పర్ఫార్మెన్స్లో బాగా తేడా వస్తుంది. ఎందుకంటే మనం ఇందాక చెప్పినట్టు మగవాళ్ళ జనాంగాల్లో ఉన్నటువంటి కార్పోరా క్యావర్నోజాలో ఉన్నటువంటి సైనోసాయిడ్స్ ఎఫెక్టివ్గా పనిచేయడం మానేస్తాయి స్మోక్ వల్ల. అవి రక్తాన్ని సరిగా తీసుకోలేవు, గట్టిదనం తగ్గిపోతూ ఉంటుంది. కనుక స్మోకింగ్ డ్రింకింగ్ కూడా ఎంత తక్కువ చేస్తే అంత మంచిది. అసలు వాడకుండా ఉండడం ఇంకా గొప్ప విషయం. స్మోకింగ్ ఇంకొక డిసడ్వాంటేజ్ ఏమిటి అంటే ప్యాసివ్ స్మోకింగ్. పక్కవాడు స్మోక్ చేసినా వీడికి స్మోక్ ఎఫెక్ట్ వస్తుంటుంది. కనుక స్మోక్ దూరంగా ఉండండి.